తీయగా చల్లగా. ప్రతీక హాయ్ ప్రతీక. హాయ్ బ్రో. నువ్వు ఏ పాట పాడబోతున్నావు? నేను పాడబోయే పాట రామ రామ రఘురామ. రామరామ అంతేనా? ఇంకేమైనా చెప్పాల్సి ఉందా ఆ పాట గురించి? చిత్రం శ్రీ ఆంజనేయం. పాడిన వారు మల్లికార్జున గారు, రచన సిరివన్నెల సీతారామ శాస్త్రి గారు, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. అయ్యా పని అయిపోయింది. ఆల్ ద బెస్ట్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. అమ్మల్ని నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నడిపించింది ఊరంత ప్రేమ. అమ్మల్ని నన్ను పెంచింది ఈ పల్లె సీమ, నాన్నల్ని నడిపించింది ఊరంత ప్రేమ. ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం. అన్ని సొంత ఇళ్ళే అంతా అయిన వాళ్ళే, ఈ స్నేహబంధం నా పూర్వ పుణ్యం. బతుకంతా ఇది తీరే రుణమా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. ప్రతీక. నమస్తే సార్. నమస్తే అమ్మా. అమ్మగారు నాన్నగారు వచ్చారా ఇక్కడికి? ఉన్నారా? సార్. ఇద్దరి మధ్యన ఉన్నాడు ఏంటి? ఇక మీ తమ్ముడా? అవును సార్. ఏంటి నేను ఎటకారం చేస్తున్నాడు పాడుతుంటే? ఇంట్లో ఏం చేస్తాడు? నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే అన్న ఏడిపిస్తుంటాడా? లేదు సార్, వచ్చి నాకు నేర్చుకోబోద్ది అవుతుంది అంటాడు సార్. మరి నేర్చుకోలేకపోయాడా? తనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అప్పుడే చెప్తాడు, ఎప్పుడైతే లేకుంటుందో అప్పుడు వద్దంటాడు. అంటే నువ్వు పాడినప్పుడు తనకి ఇంట్రెస్ట్ వస్తుంది.
కాదు, ఎప్పుడైతే స్పీకర్లో పెడతామో అప్పుడే వస్తుంది తనకి ఇంట్రెస్ట్. ఓకే, తన మూడ్ ప్రకారం మనం నడుచుకుంటూ ఉండాలి, అంతేనా? అంతే సార్. ఓకే, అగో. ఓకే, మనం చాలా బాగా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ ఈ సార్. పాట ఎందుకు ఎంపిక చేసుకున్నావు నువ్వు ఈ పాటని? నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం అని సార్, ఇంకా దేవుడిది. ఆ, ఈ మెలోడీ కూడా ఇష్టమమ్మా నీకు? అవును సార్. ఓకే, చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ. ప్రతిక, ఈ పాట రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కదా? అవును సార్. నాకు ఆయన గురువు లాంటి వారు. అట్లాగే పాడిన వ్యక్తి ఎవరు, గాయకుడు ఎవరు? మల్లికార్జున గారు. మల్లికార్జున గారు నాకు చాలా చాలా దగ్గరి స్నేహితులు, క్లోజ్ ఫ్రెండ్ అనమాట. బాగా పాడు, నిజంగా పాడు, మంచి పాటలు పాడాను నువ్వు థ్యాంక్ యూ భవిష్యత్తులో. సార్. ప్రతీక, నమస్తే మ్యామ్. నమస్కారం. ఎంత చక్కగా ఉన్నావో, లక్షణంగా ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్. మంచి వాయిస్ నాన్న నీది. కాకపోతే కొంచెం ఫ్రజైల్గా ఉందంటే నువ్వు ఎక్కువ మాట్లాడావనుకో స్ట్రెయిన్ తెలిసిపోతుంది అనమాట పాడేటప్పుడు. అలా కాకుండా క్వైట్గా, కామ్గా, హాయిగా, ప్రశాంతంగా అలా ఉంది, రిలాక్స్డ్గా. ఓకే మ్యామ్. ఓకే, ఓకే మ్యామ్. ఎందుకు అంత రహస్యంగా మాట్లాడుతున్నావు? మీరు ఇప్పుడే చెప్పారు కదా. అందుకనా? ఆల్ ది బెస్ట్ యూ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ ముగ్గురు జడ్జెస్ ఉన్నారు కదా, ఆ ముగ్గురు జడ్జెస్లో నువ్వు ఇంతకాలము నువ్వు పాడతా తీగ చూసుకుంటూ వచ్చావు కదా, చూసావుగా? చూసాను సార్. చూసావు కదా. నీ ఫేవరెట్ జడ్జ్ ఎవరో చెప్పు. ఒక్కరేనా సార్, ఇద్దరా? ఇద్దరు చెప్తే భలే ఉంటుంది. ముగ్గురు సార్. నువ్వు చాలా తెలివైందని అమ్మాయి, కాదు నువ్వు సార్. భలే తెలివైందానివి. సరే ముగ్గురు చెప్పు. నాకు ముగ్గురులో ఫస్ట్ చంద్రబోస్ సార్ ఇష్టం. తన అన్నిట్లో ఎంకరేజ్ చేశారు. ఇంకా వన్ మెయిన్ థింగ్, హెయిర్ బాగుంటుంది. One more time, baby, one more time. మళ్ళీ మళ్ళీ చెప్పమాట one more time. సెకండ్ ఎవరు చెప్పు ఇప్పుడు చూద్దాం. సునీత మ్యామ్. ఎందుకు చెప్పాలి ఇప్పుడు? సునీత మ్యామ్ వాయిస్ బాగుంటుంది. ఇంకా తను చాలా ప్రోగ్రామ్స్లో వచ్చింది. నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు కీరవాణి గారు. కీరవాణి గారు తను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఇష్టం. ఇంకా ఎందుకో సాంగ్స్ పాడారు ఒక అక్కతోటి, సో ఇష్టం. ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కదా, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు పాడతా తీగ ఈ సీజన్ నువ్వు గెలిచావనుకో, ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నీకు అవకాశం ఇవ్వాలి కదా. అవును సార్. మరి ఇప్పుడు నువ్వు ఫస్ట్ నువ్వు లైక్ చేయకుండా కీరవాణి గారిని లాస్ట్ లైక్ చేస్తే నీకు ఎలా ఛాన్స్ ఇస్తారు మరి? లేదు సార్, లాస్ట్ అని కాదు సార్, అందరు ఫస్టే ఇష్టం నాకు. కానీ మీరు ఒక్కొక్కరు చెప్పమన్నారు కదా. నేను ఒక్కొక్కరిని చెప్పమన్నా, ఒక్కరిని చెప్పమన్నా. ఇప్పుడు ఈ 12 మంది ఉన్నారా మీరందరూ? ఇప్పుడు ఆఖరికి గెలిచేది ఒక్కళ్ళేనా? మా అందరు 12 మంది గెలవలేరు కదా. అలాగే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు జడ్జెస్ ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరైనా ఒక్కళ్ళని నువ్వు సెలెక్ట్ చేయాలి. దాంట్లో 12 కంటెస్టెంట్స్ కదా సార్, ముగ్గురు సెలెక్ట్ అవుతారు కదా. దాంట్లో కదా ముగ్గురు జడ్జెస్ ఉన్నారు కదా, దానికే ముగ్గురు ఇష్టం నాకు. 12లో 3, 3లో 1. అలా కాదు సార్. నీ ఇష్టం కాదు, అది నా ఇష్టం. పాడుతుంది ఇక నాది. అవునాట. సో నేను చెప్పిందే రూల్స్. అలా కాదు సార్, ప్లీజ్ ముగ్గురు ఇష్టం సార్. అలా కుదరదమ్మాయి, కుదరదమ్మా. ఎవరిని ఒక్కరు చెప్పాలి. మీరు ఒక్కరు అన్నారు, నేను ఒక్కసారిలో చెప్పేశాను కదా. ఒక్కసారిలో చెప్పలేదు, ముగ్గురిని చెప్పావు నువ్వు. నేను పేర్లు చెప్పలేను కదా సార్. సరే, అలా చెప్తే మీరు నా సీక్రెట్ చెప్పేశారు. నేను ప్రామిస్ నేను చెప్పను. అంటే ఎవరో ఉన్నారన్నమాట. సరే, తర్వాత మనం మాట్లాడదాం, ఓకేనా? ఓకే సార్. బాగా పాడ వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ.